అయితే మీరు ఇందాక అన్నారు కదా ఫెమినిస్ట్ల గురించి అని ఒక పదం తీసినారు కాబట్టి సో మనకు కూడా అదొక టాపిక్ ఉంది. అంటే ఫెమినిస్ట్ అంటే కొంతమంది ఫెమినిస్టులు అంటున్న మాట ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వింటున్న మాట ఏంటంటే, అయ్యప్ప స్వామి మీరు దేవుడు అంటున్నారు ఓకే, కానీ దేవుడు అన్నప్పుడు దేవుడు అందరికీ దర్శనం ఇవ్వాలి కానీ మగవాళ్ళకి దర్శనం ఎందుకు ఇస్తున్నారు, మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎంతోమంది ఫెమినిస్ట్ వాళ్ళ ఒపీనియన్ అనమాట. దీని గురించి మీరేమంటారు? సో ఫస్ట్ నేను అన్నది నాస్తికులు, ఫెమినిస్ట్ కాదు. బట్ ఫెమినిస్టులు పాయింట్ వస్తే వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం. అంటే కొంతమంది దీన్ని పొలిటిసైజ్ చేస్తారు కానీ ఒక చోట అయ్యప్ప నైష్టిక బ్రహ్మచర్యంలో కూర్చున్నాడు. ఓకే, ఆడవాళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళు నా దగ్గరికి రాకూడదు అంటే ఫెమినిజం. ఓకే, నేను ఒక పర్టికులర్ దీక్షలో ఉండి తల్లి, నేను ఇక్కడ ఒక పర్టికులర్ దీక్షలో ఉన్నాను, ఆ దీక్షలో నేను పట్టబంధము కట్టుకుని ఒక అవతారంలో ఒక ముద్రలో కూర్చున్నాను అని అయ్యప్ప స్వామి చెప్తే, మనం కావాలని అదే ఏజ్కి ఎందుకు బిఫోర్ 9 years పాపలు, 8 years పాపలు అండ్ ఆఫ్టర్ 60 హ్యాపీగా వెళ్ళచ్చు, హ్యాపీగా వెళ్ళచ్చు. ఎవరు ఫీమేల్స్ అందరూ వెళ్ళకూడదు అని చెప్పలేదు. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు కాబట్టి మనం పెట్టుకున్న నియమం అది. సపోజ్ నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నా, మీరు వచ్చి తిను కంపల్సరీ తినకపోతే నువ్వు నన్ను ఇష్టపడినట్టే అంటే తప్పది, రాంగ్. అది నైష్టిక బ్రహ్మచర్యంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం ఇచ్చే రెస్పెక్ట్ అది. ఓకే, అంతేగాని ఇప్పుడు నేను ఉపవాసం చేస్తున్నాను, నా చేత్తో తినకపోతే నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నట్టు, నువ్వు నన్ను కించపరుస్తున్నట్టు అంటే, నువ్వు నా నోట్లో పెట్టి కుక్కుతా కంపల్సరీగా నువ్వు తినాలి అంటే అది తప్పు. కాబట్టి ఇది కూడా అంతే. ఇది వెరీ వెరీ డెలికేట్ టాపిక్. కొంతమంది దీన్ని రాంగ్గానే తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారు. ఎలా ఉంటుందంటే, నేను తప్పు తీసుకుంటాను నువ్వు ఏం చెప్పినా అన్నామంటే అన్నిట్లో తప్పు కనిపిస్తుంది. మనం ఎలా నమ్ముతాము? మనకు అయ్యప్ప అంటే అక్కడ విగ్రహం కాదు, రియల్గా ఆయన కూర్చుని చూస్తున్నాడు మమ్మల్ని. అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి స్నానాలు చేయించి డెకరేషన్ ఏం చేస్తున్నాం, వి బిలీవ్ అయ్యప్ప అక్కడ ఉన్నాడు, కూర్చున్నాడు అని మాకు తెలుసు. అలాంటిది మా అయ్యప్ప దీక్షలో ఉన్నాడు అంటే నేను అక్కడికి వెళ్తా, కంపల్సరీగా నేను వెళ్తా అంటే తప్పు. అది కొంతమంది పొలిటికల్ కోసం చేస్తున్న పని, కావాలని వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి పంతం. ఎన్నో అయ్యప్ప స్వామి గుళ్ళు ఉన్నాయి, కిందకి వెళ్తే అర్చన్ కోవిల్ ఉంది, ఆర్యంకా ఉంది, అక్కడెక్కడ ఆపలేదు. అయ్యప్ప స్వామి పూర్ణ పుష్కళాంబ సమేత అయ్యప్ప స్వామి ఉన్నాడు, హ్యాపీగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు అయ్యప్ప స్వామి కరెక్ట్గా అక్కడ ఆ అవతారంలో అలా కూర్చున్న చోటకే ఎందుకు వెళ్ళాలి? ముందు ఇవన్నీ చూసేసుకొచ్చేస్తే అప్పుడు మీకు బై ఏజ్ ఆఫ్ 60 క్రాస్ అయితే హ్యాపీగా అయ్యప్పని చూడొచ్చు, అయ్యప్పని చూడాలి అనుకుంటే. బట్ సమ్హౌ అది ఫాల్స్ ఫెమినిజం. నిజంగా ఫెమినిస్టులు ఎవ్వరు కూడా నిజమైన ఫెమినిజం చేసేవాళ్ళు ఎవ్వరు రిలీజియస్ ప్లేస్లో ఒక రూల్ ఉంది, ఆ డైటీకి ఒక రూల్ ఉంది అని తెలిసాక అలాంటి పని చెయ్యరు. ఎంతోమంది మాతలు ఉన్నారు, ఎంతోమంది ఆడవాళ్ళు స్వాములకి ఎంత సేవ చేస్తారో నాకు తెలుసు. ఒక ఇంట్లో అయ్యప్ప స్వామి ఉన్నాడంటే నిజంగా ఆ ఫ్యామిలీలో ఆడవాళ్ళు అందరూ సేవ చేస్తారు, అందరూ హెల్ప్ చేస్తేనే అవుతుంది. ఏ దీక్ష ఎవరి దీక్ష కూడా ఒక్కళ్ళతో అవ్వదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఎవరో కావాలని డ్రామా చేస్తారు. ఐ థింక్ వాళ్ళని మనం ఒప్పించలేం కూడా. అలాంటి వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోయింది, వాళ్ళకి కూడా ఫిక్స్ అవుతుంది. మేము దీన్ని ఎలాగైనా వాదించాలి, ఎక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు. వీళ్ళందరూ భూతనాదోపాఖ్యానం అనే పుస్తకం కొనుక్కుని చదువుకోవాలి. ఓహో, బ్రహ్మచర్యం అంటే ఇలా ఉంటుందా అంటే మీరు చెప్పిన మాటలు బట్టి వస్తే ఆ బుక్ మొత్తం చదివినా కూడా వీళ్ళ ఒపీనియన్ మారదని నా ఒపీనియన్. మారదు, అదే కంపల్సరీ మార్చుకోరు. అదే వీళ్ళు ఎలా అంటే నన్ను తక్కువ చేసి చూస్తున్నావు అంటే నా చూపుకి అర్థం నువ్వెలా వెతుకుంటావు, నేను చెప్పాలి నా చూపు ఇది అని. నేను ఇలా మిమ్మల్ని అందరినీ ఇలా చెడ్డ అనుకుంటున్నాను నేను చెప్పాలి. చెప్పక నువ్వు ఇలా చూసావా, నువ్వు చెడ్డవాడివే అంటే మీనింగ్లెస్. ఇది అసలు సెన్స్లెస్ మాట అది. సో అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచర్యంతో ఒక చోట నిష్టగా అక్కడే ప్రతిష్ఠితమై అలా కూర్చునున్నాడు 18 మెట్ల మీద అంటే దానికి మేము సహకరిస్తాం. అది మా నమ్మకం. మీరు సహకరించక మీరు దాన్ని భ్రష్టు పట్టించాలి అనుకుంటే మీకే భ్రష్టుత్వం వస్తుంది. అది ఒక స్టేజ్లో కాదు, పదే పదే తెలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కన్యస్వాముల గురించి ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి. అంటే నేను విన్న విషయం ఏంటంటే, నేను మాలా దీక్ష తీసుకుంటున్నాను, అయ్యప్ప దీక్ష అన్నప్పుడు కొంతమంది నాకు ఇచ్చిన సజెషన్స్లో ఒకటి ఏంటంటే, నువ్వు పొద్దున 6 గంటలకి ముందు కానీ సాయంత్రం 6 గంటల తర్వాత కానీ ఒక్కడు ఎప్పుడు బయటకు వెళ్ళొద్దు, మళ్ళీ ఎప్పుడు నీ వెంట ఒక గురుస్వామిని పెట్టుకొని ఉండాలి అని అన్నారు. అంటే అది కొంచెం ఎట్లా అంటే నాకు ఒక భయంకరంగా అంటే భయపెడుతూ ఉన్నట్లుగా చెప్పారు అనమాట. సో దాంట్లో ఫ్యాక్ట్ ఏందని నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ దీక్షలోకి వచ్చిన తర్వాత కొంచెం ఎంతో కొంత నాకు అర్థమవుతుంది. బట్ ఎందుకు అంటే ఆ 6 and 6కి బిఫోర్ 6కి ఆఫ్టర్ అనేది ఆ లాజిక్ ఏంటి?
కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం 41 days బ్రహ్మచర్యంలో ఉంటున్నాము అనగానే ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. కొంత అట్రాక్షన్ ఏర్పడుతుంది, కొంత మనకి తెలియకుండానే మన మీద నెగిటివ్ ఫోర్సెస్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసం గురువుని హెల్ప్ తీసుకోవాలి, గురువుని ఉంచుకోవాలి. మైండ్ డైవర్ట్ అయిపోయే ఛాన్సులు రాత్రిపూట ఎక్కువ అవుతాయి. మనసు డీవియేట్ అయిపోతుంది. అందులో కన్యస్వామిగా ఉన్నప్పుడు వేరే ఫోర్సెస్ యొక్క ఎఫెక్ట్, ఆపోజిట్ జెండర్ ఎఫెక్ట్ ఎక్కువ పడే ఛాన్స్, అలాంటి ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఒక తోడు పెట్టుకోవాలి, లేదా బయటికి వెళ్లకుండా సన్నిధానంలో ఉంటేనే అయ్యప్ప కాపాడుతాడు. వీక్ మైండ్స్కి తొందరగా అట్రాక్ట్ అవుతారు. వీక్ మైండ్స్ ఉన్నవాళ్ళు, తొందరగా దీన్ని చేంజెస్ చేసేసుకునేవాళ్ళు, కొంతమంది తట్టుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఒక స్వామి, ఒక గురుస్వామి ఉండాలి, వాళ్ళు గైడ్ చేయాలి అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇది ఫాలో అయితే చాలా బాగుంటుంది. కొంతమంది ఆఫీసుల్లో ఉంటారు, పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫోకస్డ్గా అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అనే నవాక్షరి మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి కంపల్సరీగా. బయటకు వెళ్తున్నా, ఒకవేళ నైట్ పని చేయాల్సి వచ్చినా, ఎందుకంటే ఆపోజిట్ అట్రాక్షన్స్ కానీ నెగిటివ్ ఫోర్సెస్ కానీ తొందరగా అట్రాక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనం దీక్ష చేస్తున్నాం, దీక్షా భంగం చేయించడానికి చాలా ఎఫెక్ట్స్ పడుతుంటాయి అన్నమాట. అందుకోసం ఈ రూల్ చెప్తారు. అయితే ఇప్పుడు మీరు గురుస్వామి గురించి అన్నారు కాబట్టి నేను నా కళ్ళతో చూసిన గురుస్వాముల గురించి కొంచెం చెప్తాను. మేబీ ఇది నాకు అంటే జనాలు నన్ను ఒప్పుకోకపోవచ్చు. అంటే కొంతమంది గురుస్వాములని చూసిన వాళ్ళు ఎట్లా అంటే మాట్లాడడంలో కూడా మన అయ్యప్ప దీక్షలో అంటే మన మాట అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఖచ్చితంగా మనం కొంచెం హద్దులు మీరకుండా మాట్లాడాలి. కానీ కొంతమంది స్వాములు రాని సంబోధించడం కొంచెం అంటే దీక్ష లేము అనేట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అది కరెక్టేనా? ఎందుకు గురుస్వాములు మాత్రం ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇది నాకు అర్థం కావట్లేదు అసలు. కొంతమంది అలా చేస్తారేమో, బట్ గురుస్వామి అనేది ఒక హుందా పొజిషన్. అవును, ఆ పొజిషన్ని ఏ గురుస్వామి అయినా కాపాడుకోవాలి. ఓకే. అండ్ చాలామంది గురుస్వాములు భయపట్టించేటట్టుగా, వాళ్ళని ఏదో కంట్రోల్ చేసేటట్టుగా, నేను గురుస్వామిని అనేటట్టుగా బిహేవ్ చేస్తారు. అది అలాంటి గురుస్వాములు, మా గురుస్వామి చెప్పేవాడు, అలా ఎవరైతే తనకంటే కింద ఉన్న స్వాములతో డీల్ చేస్తారో వాళ్ళు శబరికొండ మీద గాడిదల్లా తిరుగుతారు అంటారు. అంత పాపం తగ్గుతుంది. ఎప్పుడు గురుస్వామి అనేది పోస్ట్ కాదు, గురుస్వామి అనేది బాధ్యత. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి. నా దగ్గర వేసుకునే స్వాములు కానీ, నా దగ్గర అడ్వైస్ తీసుకునే స్వాములు కానీ, నేను క్లియర్గా చెప్తాను, గురువు అయ్యప్ప స్వామి. కంపల్సరీగా అయ్యప్ప స్వామి అయ్యప్ప, మీరందరూ నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. నేను మీకు మాల వెయ్యాలన్నా, ఉపదేశం చేయాలన్నా కూడా, లేకపోతే దీక్ష నియమాలు చెప్పాలన్నా, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ దట్ ఐ కెన్ టెల్ యూ సమ్ గుడ్. మంచి చెప్పడానికి ఒక మార్గం ఇది అని భావించాలి. కానీ నా కింద శిష్యులు ఏర్పడ్డారు, వీడు నా శిష్యుడురా, ఎవ్వరు శిష్యులు లేరు స్వామి. ఎక్కడ ఎవరు శిష్యులు ఉండరు. శిష్యులు నేనేదో పెద్ద స్వామీజీలాగా, మిగతా వాళ్ళంతా నా కింద మనుషుల్లాగా అలా ఎప్పుడూ డీల్ చేయకూడదు. గురుస్వాములో చాలా ఇంపార్టెంట్ బాధ్యతలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మాల వేసే గురుస్వామి, దీక్షా నియమాలు చెప్పే గురుస్వామి, ఇరుముడి కట్టే గురుస్వామి, పెద్ద పాదం నడిపించే గురుస్వామి, దీక్ష నుంచి నిన్ను విరమించి నీ కొబ్బరిలో ఉండే నెయ్యిని అభిషేకం చేయించి నేను ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చే గురుస్వామి. అలాంటి గురుస్వామి యొక్క పోస్ట్ చిన్న పోస్ట్ కాదు, బాధ్యత. కొంతమంది గురుస్వాములు కావాలని వీళ్ళు తప్పుదారి పోతారేమో అని ఆ కరెక్ట్నెస్ కోసం ఉంటారు. వాళ్ళు స్ట్రిక్ట్గానే ఉండాలి. ఇనీషియల్గా వాళ్ళు స్ట్రిక్ట్గా లేకపోతే దీక్ష ఎవడు ఎట్లా పడితే అలా లైట్గా చేసేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని గురుస్వామి స్ట్రిక్ట్నెస్ వేరు, గురుస్వామి రూడ్నెస్ వేరు. అంటే మాటని కొంచెం అదుపులో లేకపోవడం అనేది చాలా మంది ఉంటారు అట్లా. మన దీక్షకి ముఖ్య నియమాలలోనే మన మాటని కంట్రోల్ పెట్టుకోవాలి అన్నట్లు ఒకటి ఉంటుంది. కానీ ఇదెందుకు దాటుతున్నారు అనేది నాకు కొంతమందిని చూస్తున్నప్పుడు అర్థం కావట్లేదు. కొంతమంది మనుషులు ఉంటారు కాబట్టి మనుషుల్లో రకరకాలు ఉంటారు. నేను అంటున్నట్టుగా స్ట్రిక్ట్నెస్, ఒక దీక్ష కరెక్ట్గా చెయ్యాలి అనే వాడి స్ట్రిక్ట్నెస్, ఒక దీక్ష చేస్తున్నాడు నా కింద వీడు పని చేస్తున్నాడు అనేటట్టుగా చూసే గురుస్వాములు వేరు. ఇప్పుడు నిజంగా కూడా దందాలాగా నాకు ఇంతమంది నా కింద ఉన్నారు, ఇంతమంది స్వాములు, నేను పాట పాడితే ఇంతమంది వస్తారు అనేటట్టుగా చేసే గురుస్వాములు కూడా ఉంటారు. అది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ షాటర్ అయిపోతుంది. గురుస్వామి అనేది ఒక హోదా కాదు, గురుస్వామి అనేది బాధ్యత, ఎంతో ఇంపార్టెంట్ బాధ్యత అన్నది ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. అందుకే అయ్యప్ప స్వామినే తలుచుకుని మమ శరణం అయ్యప్ప చరణం,
అని కంపల్సరీగా అయ్యప్ప స్వామి కాళ్ళకి అప్పజెప్పాలి. మనం వాడిని ఏదో మన కింద పనిచేసే బానిసల్లాగా రారా పోరా అని మాట్లాడుతున్నామంటే వెరీ వెరీ డేంజరస్ స్వామి. అయ్యప్ప స్వామి ఎవరితో అన్నా ఆడుకోవచ్చు ఆటలు, అయ్యప్ప స్వామితో ఆడుకోడు, అస్సలు ఆడుకోడు, నాశనం అయిపోతారు ఇట్లా అంతే.